హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. సంక్రాంతి రాబోతుంది 2026లో. మనశంకర వరప్రసాద్ గారు, అలాగే శర్వానంద్ నటించిన 'నారి నారి నడుమ మురారి' ఈ 2 సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ 'అఖండ 2' వచ్చేసింది. సో ఈ సినిమాలకు సంబంధించి వీటిలో స్పెషల్‌గా చెప్పాలంటే భాను మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ మన ముందు ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి భానునామ సంవత్సరం ఎలా ఉంది? సో ఎలా జరుగుతుంది ఆయన సినీ ప్రయాణం అనేది కనుక్కుందాం. హలో మాస్టర్. హాయ్ అండి. హాయ్. నిజంగా భానునామ సంవత్సరం అనుకోవచ్చు కదా! తప్పకుండా అనుకోవచ్చు. ఏ సాంగ్ చూసుకున్నా, ఏ హీరో చూసుకున్నా అవునండి. అండ్ మన లాంగ్వేజ్ కాదు, అవును. కన్నడ అండ్ బాలీవుడ్. సో భాను పేరు బాగా వినబడుతుంది. సో ఏం చేశారు మొత్తానికి మీరు? లేదండి. వచ్చిన వర్క్‌ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, హ్మ్. ఆ కథ ఏంటి? ఆ దర్శకుడు, హీరో ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌కి ఏం కావాలి? ఎంటర్‌టైనింగ్‌గా ఉండాలని అదే కోవలో వెళ్తూ సక్సెస్‌లు వస్తా ఉన్నాయి. అంతే. సో 'రాజు సుందరం' మాస్టర్ అంతకుముందు నాకంత పెద్దగా తెలిసిన కొరియోగ్రాఫర్స్ నాకు ఐడియా లేదు. సో 'రాజు సుందరం' మాస్టర్ దగ్గర నుంచి వస్తే, సో ఆయన కంపోజిషన్, ఆయన సాంగ్స్ అంతా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అవును. ఫస్ట్. సో ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలు ప్రభుదేవ్ గారిది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇండియన్ మైకేల్ జాక్సన్. అవును. సో 'సుందరం' మాస్టర్. అట్లాగే ఆ నెక్స్ట్ జనరేషన్‌లో వస్తే మనకిప్పుడు బృందా మాస్టర్, తారా మాస్టర్, బాబా భాస్కర్. అవును. సో ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఒక్కొక్క టర్మ్ వెళ్తూ వచ్చారు. అవును. ఓవరాల్‌గా సౌత్ సాంగ్స్ అండ్ అవును. స్టార్ హీరోలతో చేసిన సాంగ్స్. అవును. సో పర్టిక్యులర్ వీళ్ళలో మాస్ సాంగ్సే ఎక్కువున్నాయి. సో అవును. చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, ఎవరు చేసినా అటు తమిళ్‌లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. అవును. సో అది పోయి తర్వాత జానీ మాస్టర్ వచ్చారు. జానీ మాస్టర్ అండ్ ప్యారలల్‌గా శేఖర్ మాస్టర్. నెక్స్ట్ ఇప్పుడు భాను మాస్టర్ పేరు వినిపిస్తోంది. సో ఏ సినిమా తీసుకున్నా కంపల్సరీగా భాను ఒక సాంగ్ చేయాలి. అవునండి. ఓకే. అలాగే ఉందండి. అలాగే ఉంది సిట్యుయేషన్. అవునండి. సో స్టార్ హీరోకి ఒక సాంగ్ చెయ్యాలి మీరు అని అన్నప్పుడు బేసిక్‌గా మీరు ఫస్ట్ తీసుకునేది ఏంటి మైండ్‌లోకి? ఇమేజ్ అండి. ఇమేజ్ వాళ్ళు ముందు చెయ్యంది ఏదన్నా ఇంకా ఉందా? లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ట్రెండ్ ఎలా ఉంది? ఎట్ ద సేమ్ టైమ్ మన పెద్ద హీరోలు, అగ్ర హీరోలు థియేటర్‌కెళ్తే వాళ్ళ సాంగ్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకు ఫ్యాన్స్‌కి ఒక విజిల్ మూమెంట్స్ ఉండాలి. అంటే అది స్టెప్ వైజా, బిల్డప్ షాట్స్ వైజా, అది ఏదో ఒకటి ఆడియన్స్‌కి విజిల్ యేసుకునే మూమెంట్ ఇయ్యాలి మనం. ఆ రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్‌ది. ఎట్ ద సేమ్ టైమ్ సాంగ్ ఉన్నప్పుడు అది కొరియోగ్రాఫర్స్ మీద ఉంటది. నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తాను. అది ఎక్కడ మిస్ అవ్వద్దు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే ఎంతో ఆశ పెట్టుకొని మా హీరో అసలు మమ్మల్ని ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తాడన్న నమ్మకంతో వచ్చినప్పుడు అది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దని అది మైండ్‌లో పెట్టుకొని చేస్తాను. బేసిక్ ఇప్పుడు మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది 'అఖండ 2' సినిమా గురించి. థీమ్ వేరు, కాన్సెప్ట్ వేరు. సో టోటల్ సబ్జెక్ట్ డ్రైవే వేరు. అవునండి. సనాతన ధర్మంకు సంబంధించి ఉన్న టోటల్ సబ్జెక్ట్ అది. అవును. సో అందులో ఒక జాజికాయ లాంటి ఒక పక్కా మాస్ సాంగ్ ఓన్లీ ఫర్ బాలయ్య ఫ్యాన్స్. అంతే. ఓన్లీ ఫర్ బాలయ్య ఫ్యాన్స్. ఎందుకంటే సినిమా మొత్తం చూస్తే కూడా ఎక్కడ కూడా అంటే అది వాళ్ళ కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది ఆ సాంగ్. అవునండి. సో జనరల్‌గా ఒక కొరియోగ్రాఫర్‌కి ఒక సాంగ్ చెప్పినప్పుడు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అంటే కొంతమంది ఓవరాల్‌గా సినారియో సబ్జెక్ట్ ఏంటో తెలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బట్టే మీరు కంపోజ్ చేసేదన్నమాట. అండ్ సాంగ్‌లో ఉన్న లిరిక్స్ సో క్లాసీగా ఉంటే ఒక రకంగా వెళ్తారు. పక్కా మాస్ ఉంటే ఒక రకంగా వెళ్తారు. ప్రాపర్టీస్ వేరే వాడతారు. సెట్ వేరే వాడతారు. అండ్ కాస్ట్యూమ్స్ వేరే మీరు పర్టిక్యులర్‌గా సజెస్ట్ చేస్తున్నారు. సో జాజికాయకి వచ్చేసరికి ఓవరాల్‌గా సినిమాకి అండ్ ఈ సాంగ్‌కి సంబంధం ఉండదు. అవును. సో మీరు దీన్ని ఎంత ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు? మెయిన్ ఏంటంటే దానికి డ్రైవ్ ఏంటంటే అండి ఫస్ట్ అఖండ. అఖండాలో యా 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 జై బాలయ్య అది ఎంత పెద్ద హిట్ సాంగ్. అవును. అది కూడా ఆ కథలో కూడా మంచి అది కట్టు సాంగ్. కట్టు ఒక సెటప్స్ అన్నీ ఉన్న సాంగ్. సో ఎంత పెద్ద హిట్ అయింది. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ అఖండ తాండవంకి వచ్చేసరికి పార్ట్ 2కి వచ్చేసరికి సేమ్ అలాంటి సాంగ్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అవును. మనం ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. దాంట్లో నుంచి వచ్చిన మెసేజ్ మనం తీసుకోవాలి. దాని ప్రకారం మనం నడవాలి. అదంతా ఒకటైతే సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. దాంట్లో మన ఫస్ట్ అఖండలాగా ఓ సాంగ్ పెట్టి ఆడియన్స్ గాని, సినిమా ప్రేక్షకులు గాని, ఫ్యాన్స్ గాని, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ గాని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దన్న ఉద్దేశంతోని సిట్యుయేషనల్ సాంగ్ ఇప్పుడు 'జాజికాయ' సాంగ్ అనేది ఒక బర్త్‌డే పార్టీ. ఆ పార్టీలో బాలయ్య అంటే మాస్. అవును. ఆయనకి మాసే సెట్ అవుతది. అప్పుడు 'జాజికాయ' సాంగ్ అనుకోని
నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని బోయపాటి గారు ముందే చెప్పారు. ఉమ్, అంటే ఆ స్టాండర్డ్ మనమే సెట్ చేసుకున్నాం 'జై బాలయ్య' సాంగ్ ద్వారా. ఉమ్, దానికి ఏమాత్రం తగ్గద్దు అని ఉమ్, అనుకోని చేసిందండి. ఉమ్. ఇగ అలాగే రీచ్ అయ్యాము. మీకు తెలుసు ప్రేక్షకులు దాన్ని ఎక్స్ట్రాడినరీగా రీచ్ అయింది ఆ సాంగ్ అసలు. అంటే ఎంత ఆదరించారసలు. కొంతమంది అసలు ఈ సాంగ్ ఎలా దీంట్లో హ్మ్. ప్లేస్ చేశారు అని చెప్పేసి అస్సలు చాలా మంది చాలా చాలా డౌట్. మంచి రెస్పాన్స్. నేను ఫస్ట్ డే థియేటర్‌లో చూశాను. అమేజింగ్ రెస్పాన్స్. ఆ క్యాప్ మూవ్‌మెంట్ గాని, చైర్ మూవ్‌మెంట్ గాని, మళ్ళీ లాస్ట్‌లో అది జై బాలయ్య షర్ట్ కి ఆ మూమెంట్ రావడం. ఒకటి ఇచ్చారు మళ్ళీ. అదేంటంటే మళ్ళీ ఇప్పుడు 'అఖండనే' గదా! ఉమ్, అండ్ దిస్ టైమ్ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వబోతుంది. సినిమా. మనము కొంతమంది అక్కడ ఉన్న బాలయ్య గారి ఫ్యాన్స్ గావచ్చు, సినిమా లవర్స్ గావచ్చు, ఉమ్, హిందీ, తమిళ్, మలయాళంలో గూడా ఈ మూమెంట్ చూడాలని ఉమ్, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి చేసాం లైట్స్‌తోనే. ఉమ్. బా వచ్చింది. సో లిరిక్స్ విన్నప్పుడు మీకు మీకు అంటే సాంగ్ కంపోజిషన్ అప్పుడు జనరల్ లిరిక్స్ పంపిస్తారు అవును. ఫస్ట్ అవును. మీకు. హ్మ్. దాన్ని కట్ చేసుకొని ఇది అవును. ఇంత హ్మ్. ప్లస్ మ్యూజిక్ సంబంధించిన కూడా నోట్స్ అంతా అవును. పర్ఫెక్ట్‌గా మీకు వచ్చేస్తుంది. అవును. సో వచ్చిన తర్వాత సో ఏం దృష్టిలో పెట్టుకొని బాలయ్య గారితో ఈ స్టెప్‌లు ఏయించాలి అండ్ ఈ కాస్ట్యూమ్ ఏయించాలి పర్టిక్యులర్‌గా. అవును. అండ్ సంయుక్తమైన కాస్ట్యూమ్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అవును. అంటే అందులో ఉన్న కొన్ని అంటే దొమ్మలేమో అదిరిపోయాయి అనే పదానికి హ్మ్. తగ్గట్టుగానే హ్మ్. మీరు ఆ స్టెప్ అవును. కంపోజ్ చేయడము, ఆ ఫ్రేమ్ అవును. పెట్టడం గానివ్వండి. అవును. సో ఎంత కేర్ తీసుకున్నారు పర్టిక్యులర్ ఈ సాంగ్ అంటే విషయంలో? మనం ఫస్ట్ వచ్చిన 'జై బాలయ్య' సాంగ్‌లో అన్ని కలర్స్ వాడేసాం. హ్మ్. వైట్, రెడ్, యెల్లో అండ్ గోల్డెన్ కలర్ అన్ని ఆల్ కలర్స్ వాడాను అప్పుడు. హ్మ్. అప్పుడేంటంటే అనుకున్నాం ఇప్పుడు దిస్ టైమ్ మళ్ళీ సేమ్ ఆ కలర్స్ వాడకుండా ఓ పర్టిక్యులర్ కలర్స్ ఎళ్దాం. లైక్ బ్లాక్, బర్గండీ కలర్, హ్మ్. బాటిల్ గ్రీన్ కొంచెం అంటే డల్ కలర్స్‌లోనే లైటింగ్ జేసి హ్మ్. ఆ గ్లాజీనెస్ మిస్ అవ్వకుండా చేద్దామని అనుకోని సెటప్ హ్మ్. మన బోయపాటి గారు డిజైన్ జేసింది ఆయనంతా. హ్మ్. అలా అనుకోని చేశాం. ఎట్ ద సేమ్ టైమ్ లిరిక్స్ విన్నప్పుడు మాత్రము హ్మ్. ఇది మాస్ సాంగ్. మాస్ సాంగ్ 'జాజికాయ జాజికాయ' అంటే అసలు మాస్ సౌండింగే హ్మ్. అదిరిపోయింది. అక్కడ చాలా నచ్చింది. హ్మ్. నచ్చి ఇంక నెక్స్ట్ లెవెల్‌లో పెట్టాలని ఒక 1 వీక్ దాని మీద కూర్చొని వర్క్ చేసి హ్మ్. చేశాము. సక్సెస్ కొట్టాము. ఈరోజు సినిమా మొత్తము మిగతా అందులో ఉన్న శ్లోకాలు, బ్యాక్‌గ్రౌండ్ అవును. ఇదంతా ఒక ఎత్తయితే ఈ ఒక్క సాంగ్ వచ్చేసరికి అవును. ఏదో ఒక ఉప్పెనలాగా అయిపోతుంది థియేటర్‌లో. అవును. ఆడియన్స్ మామూలుగా అసలు మాస్ ఏరియాస్‌లో కొన్ని థియేటర్స్‌లో చూస్తే అస్సలు చూస్తే మామూలుగా ఉండదు. నేనసలు థియేటర్‌కెళ్తే నన్ను సినిమా గూడా చూడనీయలేదు. హ్మ్. మాస్టర్ థాంక్ యూ అని బాలయ్య గారి ఫ్యాన్స్ హ్మ్. అస్సలు ఆ అప్రిషియేషన్ దానికోసమే గదా! డెఫినెట్‌గా మన కదా! తాపత్రయం అంతా నిజంగా అంత రీచ్ అవ్వాలి. హ్మ్. ఫాన్స్ గాని, ఆడియన్స్ గాని అంత ఎంజాయ్ చేయాలని చేసాము. ఫైనల్‌గా రిజల్ట్ వచ్చింది. అమేజింగ్ అనిపించింది. హ్మ్.